వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని భారీ ర్యాలీ. సందేశం ఇచ్చిన మత పెద్దలు. నూట 8 రకాల నైవేద్యాలతో వినాయకునికి పూజలు. భీమ్గల్లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు. సెప్టెంబర్ 17పై తేలని నిర్ణయం. విలీనం, విమోచనం, విద్రోహం అంటూ వాదనలు. అసలు ఏది నిజం? రోడ్లపైనే దుకాణాలు. కొత్త శోభ కల్పించినా పట్టించుకునే నిర్వాహకులు. నందిపేటలో నెలకొన్న వైనం. ప్రజాపాలన కోసం సర్వం సిద్ధం. కలెక్టరేట్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. భీమ్గల్ పట్టణంలో ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో గణనాథునికి 108 రకాల ఆహారాలతో నైవేద్యం సమర్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. 108 రకాల నైవేద్యం సమర్పించి ఆదిదేవుని కొలిచారు. ప్రజలందరూ బాగుండాలని, అందరికీ విఘ్నాలు తొలగాలని ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. భీమ్గల్ పట్టణంలో ఆదివారం సాయంత్రం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భీమ్గల్ ఆర్యవైశ్యులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి 108 నైవేద్యాలతో అంగరంగ వైభవంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి విపత్తులు, ఆపదలు జరగకుండా ఉండాలని, వాళ్లపై ఉన్న విజ్ఞానాలు తొలగాలని గణేశునికి పూజలు జరిపారు. అలాగే మంగళవారం రోజు మధ్యాహ్నం నుండి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కావున చుట్టుపక్కల భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య మహిళలు, ఆలయ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వాసవిమాత టెంపుల్ కట్టుకొని గత 7 సంవత్సరాలు అవుతుంది. 2017లో శంకుస్థాపన అయి 2020లో ఫస్ట్ వార్షికోత్సవం చేసుకున్నప్పటి నుంచి ఆర్యవైశ్యులు ఆనందంగా ఉన్నారు. ఈ గుడి పునర్నిర్మాణం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. మొన్నే వార్షికోత్సవం చేసుకున్నాం. అమ్మవారు వాసవిమాత శ్రీచక్రం కాశీల్లో ఉన్నదంటే ఇక్కడనే ఉంది. శ్రీచక్రం బాగా శ్రేష్టమైన వాసవిమాత అమ్మవారు అనుకునే కోరికలు మా కుటుంబ సభ్యులాగా అందరికీ 80 కుటుంబాలు ఉంటాయి. అందరికీ వేళ ఏది మొక్కుకుంటే ఆ కోరికలు తీర్చే తల్లి వాసవిమాత. 80 కుటుంబాలు ఉంటాయి మా భీమవరంలో. ఇలాంటి టెంపుల్ డిస్టిక్లో 3వది వాసవిమాత టెంపుల్. లోకల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. మేము ఇక్కడ భీమ్గల్ అనే మండలం లోపల ఆర్యవైశ్యుల దేవత అయినటువంటి వాసవిమాత ఆలయంలో మేమందరం కూడా గణపతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. అయితే ఈరోజు 9వ రోజు కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా 108 నైవేద్యాలను గణపతికి ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటారు. అందుకని మనం భగవంతుడిని ఒకటే వేడుకుందాం, అందరికీ కూడా విఘ్నాలను తొలగించి అందరి కుటుంబ సభ్యుల లోపల ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సంపాదించాలని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటూ నమస్కారం. జై వాసవి. గణపతి ఉత్సవాల మెయిన్ కాన్సెప్ట్ యూనిటీ కొరకు. అందుకే మేము ఆర్యవైశ్యులందరూ ఒక యూనిటీ ఉండాలని ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. జై వాసవి. మా పట్టణంలో జై వాసవి. మా భీమ్గల్లో గత కొన్ని సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చాలా ఉత్సవంగా జరుపుకుంటాము. అందులో శుక్రవారం పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటాము. 108 ప్రసాదాల కార్యక్రమము ఇప్పుడే ఎలా ఉందో అంతకన్నా ఎక్కువ ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉంటాము. ఇది ఇంకా విజయవంతం కావాలని. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మత సామరస్యంతో ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా నెహ్రూ పార్క్ దగ్గరకు చేరి మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క జీవిత చరిత్రను బయాన్ రూపంలో తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అడుగడుగునా గట్టి నిఘా పెట్టారు. ప్రతి గల్లీలో మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు మారుమోగాయి. ప్రతి గల్లీని అలంకరించి అక్కడి నుండి నెహ్రూ పార్క్ దగ్గరకు చేరి అక్కడ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రంగా భావిస్తారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీగా ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 3వ నెల రబీ అల్ అవ్వల్లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు. అనంత కరుణామయుడైన అల్లాహ్ సర్వ మానవాళి శ్రేయస్సు శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎన్నుకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ షరీఫ్ లో చెప్పబడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని సర్వకోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో తెలిపారు. సెప్టెంబర్ 17పై ఉన్న నిన్న అభిప్రాయాలకి ఇంకనూ సరైన స్పష్టత రావడం లేదు. తెలంగాణ విమోచన దినమని కొందరు, విలీన దినమని మరికొందరు, విద్రోహ దినమని ఇంకొందరు భాషణలను చేస్తున్నారే తప్ప స్పష్టమైన సమాధానం నేటికి రావడం లేదు. బహుజన కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తెలంగాణ సంస్థానానికి విమోచన జరిగిందని కొందరు అంటున్నారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పిన గత సీఎం రాజకీయాల కోసం జరపలేకపోయారు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రజాపాలన దినోత్సవంగా జరపడానికి సిద్ధమైంది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారికంగా ఈ వేడుకలను జరుపుతున్న తెలంగాణలో మాత్రం అవసరానికి అనుగుణంగా పేర్లు పెడుతున్నారు. సెప్టెంబర్ 17పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించిన హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రావడానికి మరో 13 నెలల సమయం పట్టింది. అదే సెప్టెంబర్ 17, 1948, 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో ఇటు పాకిస్తాన్ లో కలవదని, స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ఫ్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్ జాగీర్దార్ దొరల వెట్టి చాకిరీలో గ్రామీణ ప్రజానికం మగ్గిపోతుంటే మరోవైపు నిజామండతో రజాకర్లు చెలరేగిపోయారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని హత్యాకాండకు కొనసాగించారు. నిజాం ప్రోద్బలంతో రజాకర్ల నాయకుడు కాసిం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగరేస్తానని విర్రవీగాడు. ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్య సమాజ్ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాట ఏదైతే చరిత్ర మీద కాంగ్రెస్, బీజేపీ లేవనెత్తున్నటువంటి అంశాలు, ఇవాళ వాస్తవానికి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా. నిజాం రజాకార్ల యొక్క తాబేదారులైనటువంటి అగ్రకుల ఆధిపత్యవాదులు గ్రామాల్లో దేశ్ముఖ్లు, పటేల్, పట్వారీలు ఒకవైపు, అదేవిధంగా నిజాం సర్కారుకు సంబంధించిన రజాకార్లు ఒకవైపు వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మరి కుల అణిచివేతకి దళితులు వీళ్ళందరూ కలిసి మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఉత్పత్తి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగింది. అయితే ఇవాళ ఆ రోజు ఆ పోరాటానికి ఏదైతే కేంద్ర బలగాలు, పటేల్ నాయకత్వాన వచ్చినటువంటి కేంద్ర బలగాలు ఇక్కడ ఉన్నటువంటి పోరాటం చేస్తున్న ప్రజలకి మద్దతుగా ఉండకుండా నిజాం సర్కార్ రజాకార్లకి మద్దతుగా ఉండి ఇక్కడ 4,000 మందిని చంపేసి దాదాపు 30,000 మంది మహిళలపై అత్యాచారాలు చేపి దాదాపు 40,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని మరి నిర్బంధ కేంద్రాల్లో పెట్టి చిత్రహింసలు చేశారు. కాబట్టి వాళ్ళ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం గురించి చెప్తున్నటువంటి బీజేపీ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో 4,000 మందిని మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు గెరిల్లా కార్యకర్తల్ని హత్యలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండుటికి కూడా మాట్లాడే హక్కు లేదు. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం కేవలము కమ్యూనిస్టు పార్టీ యొక్క వారసత్వం. కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని ముక్కలై ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వారసత్వం అనేది ఇవాళ కమ్యూనిస్టులకు మాత్రమే దక్కుతుంది. కాబట్టి ఈ వాదన ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అన్న, బీజేపీ ఇంకొకటైనా, బీజేపీ మతోన్మాదాన్ని తీసుకొస్తుంది.
ఆ రోజు పాలకుడు ముస్లిం కాబట్టి మరి దళితుల మీద, బహుజనుల మీద, ఇతర బీసీ కులాల మీద, ఎస్సీ మహిళల మీద అత్యాచారాలు చేసినంత మరి ఎవరు పటేన్లు, పట్వారీలు, అగ్రకులాలు, దేశ్ముఖులు, రెడ్లు మరి వీళ్ళు కదా చేసింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరు చేశారు? కాబట్టి ఇవాళ జరిగింది ఒక నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, అగ్రకుల ఆధిపత్య గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగి దాదాపు 4000 మందిని మరి పటేల్, నెహ్రూ సైన్య కేంద్ర బలగాలు హత్యలు చేశాయి. మరి అంత క్రూరత్వానికి పాల్పడ్డటువంటి నిజాం సర్కారుకు రాజ్ ప్రముఖ్ అని బిరుదు ఇచ్చి, ఆయన ఒక గవర్నర్ హోదా ఇచ్చి, ఆయన ఆస్తుల్ని, ఆయన యొక్క రాజభోగాల్ని పరిరక్షించినటువంటి నాటి ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీ ఖాన్. భారతదేశం నడిబొడిన క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు. కానీ అటు తర్వాత పక్కనే ఉన్న ఆంధ్రాను కలపడాన్ని విద్రోహంగా, దేశంలో భాగస్వామ్యం చేయడాన్ని విలీనంగా పరిగణిస్తున్న నేటికి సెప్టెంబర్ 17 అధికారికంగా జరపడానికి రాజకీయ పార్టీలు పేర్లతో పబ్బం గడుపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధిస్తే పక్క రాష్ట్రాల మాదిరి అధికారికంగా విమోచన దినం జరుపుతామని చెప్పిన అధికారంలోకి వచ్చిన అనంతరం మాట మార్చారు. ప్రస్తుత కాంగ్రెస్ సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా జరపడానికి సిద్ధమైంది. బీజేపీ మాత్రం నిజం నిరంకుశత్వానికి తెలంగాణ ప్రజలు బానిసలుగా మారి వారి ప్రాణాలను అర్పించారని, దీన్ని విద్రోహ దినంగా పాటించాలని చెప్పడానికి పరిమితమవుతుంది. కానీ బహుజన కమ్యూనిస్టు ఉద్యమాలే దీనికి నాంది పలికాయని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు దండి వెంకట్ అంటున్నారు. పటేల్ పోరాటాన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకోవడానికి చేస్తున్న ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు. అలాగే బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ సబ్బని లత మాత్రం ఇది ముమ్మాటికి బహుజన పోరాట స్ఫూర్తి అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటి తరం వారు నేటి తరానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. రాజకీయాలకు కాకుండా నాటి పరిస్థితులను సరైన మార్గంలో ప్రభుత్వాలు చెప్పి ముందుకు నడవడం లేదని ఆలోచిస్తున్నారు తెలంగాణ వాదులు. భూమి కోసం, భుక్తి కోసం రజాకర్ల ఆగడాల మధ్య తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం దెబ్బతిన్న విషయాన్ని మరిచారా? ఇది మేము చెబుతున్న మాటలు కాదు, చరిత్ర చెబుతున్న నగ్న సత్యాలు. కొందరి కోసం బహుజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 7వ తేదీ నాడు ఈ తెలంగాణ సాయుధ పోరాటం మరి వార్షికోత్సవాలు మరి ప్రభుత్వము అక్కడ మా అమరవీరులు త్యాగ ఫలితంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాధించినామని చెప్పేసి అక్కడ గొప్పలు చెప్పుకుంటా ఉంది. మరి కానీ ఇంతవరకు ఏదైతే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామ్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ కానీ వాళ్ళందరూ మరి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఆనాడు దొరలకు వ్యతిరేకంగా భూమి భుక్తి కోసం ఈ దేశంలో మరి బడు బలహీన వర్గాలకు భూమి లేదని చెప్పేసి మరి ఖచ్చితంగా సామాన్య ప్రజలకు భూమి వాళ్ళకు దక్కాలా అని చెప్పేసి పద్ధతుల్లో మరి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించినటువంటి ఘనత మరి కమ్యూనిస్టులది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఈరోజు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎటువంటిది కూడా ఆనాడు మరి చేసినటువంటి కృషి లేదని చెప్పేసి మేము నిగస్సుగా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఆనాడు దేశ్ముఖులు మరియు ఉన్నటువంటి మరి పేద ప్రజల భూములందరినీ కూడా గుంజుకొని వాళ్ళ భూమిని ఖచ్చితంగా పేద ప్రజలందరికీ ఇవ్వాలని చెప్పేస్తే మరి చాకలైలమ్మ గారు మరి ఆమె త్యాగం చాలా మరి సుదీర్ఘమైనటువంటి త్యాగం. ఆ త్యాగ ఫలితంగానే అక్కడ వేలాది ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి సాధించి బడు బలహీన వర్గాలకు అందే విధంగా ఆనాడు ఆ కృషి జరిగింది. ఈ కృషిని మరి ఏదైతే ఇప్పుడు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ పేద ప్రజలకు మరి ఏ సమస్యలు వచ్చినా కానీ మరి భూమి కోసం, భుక్తి కోసం మరి నిరంతరం పోరాటం చేయాలంటే మరి బహుజన కమ్యూనిస్టులు కానీ, కమ్యూనిస్టుల పార్టీలు కానీ వీళ్ళతోనే సాధ్యమవుతుంది. ఏ బూర్జావా పార్టీలతోని కూడా ఇది సాధ్యం కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఇదంతా కూడా మహారాజుల కాలనీలోని శ్రీ సరస్వతి గణేష్ మండలిలో అంగరంగ వైభవంగా గణేష్ చవితి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులందరికీ శ్రీ సరస్వతి గణేష్ మండలి కమిటీ సభ్యులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీ సభ్యులు రోజుకో ప్రోగ్రాం పెట్టి భక్తులను ఉత్సాహపరుస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో గల మరిగం ఆలయం వద్ద ప్రతిష్ఠాపించిన శ్రీ సరస్వతి గణేష్ మండలిలో వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ సరస్వతి గణేష్ మండలి కమిటీ సభ్యులు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ రోజుకో కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటి నుండి పిల్ల పాపలతో గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉత్సవాలలో పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి కాలనీ పిల్లలతో డాన్స్ ప్రోగ్రాం పెట్టారు. అలాగే సోమవారం శ్రీ సరస్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి గణేష్ మండలి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహారాజుల కాలనీలో దళితులందరూ ఐక్యతతో ఉండి యూత్ ముందుకొచ్చి వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని అన్నారు. శ్రీ సరస్వతి గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం ఆనంద ఉత్సవాలతో గణేష్ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుందన్నారు. హిందూ బంధువులందరికీ పండుగ చాలా పవిత్రమైనదని ప్రతి పండుగలు ఒక రోజు జరుపుకుంటాము, కానీ ఈ గణేష్ చవితి నవరాత్రుల ఉత్సవాలు 11 రోజులు జరుపుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మహారాజుల కాలనీ వాసులకు భక్తులకు ఈ విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి కమిటీ సభ్యులు కన్నం దౌలయ్య, కన్నం సాయిలు, ఆర్టీసీ డ్రైవర్ బొర్రసాయిలు, పేగులాలయ్య, కన్నం శ్రీనివాస్, హస్గుల గంగారాం, విజయ్, రవి, బొర్లం అబ్బయ్య, జెండా దినేష్, హస్గుల శ్రీకాంత్, సుధాకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి నిమజ్జనం 9వ రోజు జరుపుకున్నాం. మరి 9వ రోజు జరుపుకుంటున్నాం కాబట్టి 9వ దినము కాబట్టి 11వ దినముకు శ్రీ సరస్వతి గణేష్ మండలి సభ్యులందరూ మరి రంగరంగ వైభవంగా మన గణపతి దగ్గర అన్ని విధాలుగా అందరు వచ్చి మరి ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలలో యూతులలో ఉత్సాహం రావాలి. ఇంకా ఉత్సాహం వస్తే మన వినాయకుడికి ప్రతి దేవుడికి ఒకటే రోజు పూజ చేసుకుంటాం, కానీ ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రాం మరి పిల్లలు చాలా అందరూ సంతోషంగా వచ్చింది, పెద్దలు చిన్నలందరూ. కాబట్టి వినాయకుడు కూడా మరి ప్రతి దేవునికి ఒకటే రోజు పూజలు చేస్తుంటాం. దసరా కానీ దీపావళి కానీ 11 రోజులు మరి వినాయకుడికి పూజలు చేస్తాం. ఎందుకంటే ఆ పార్వతీదేవుడికి ముద్దుల కొడుకు కాబట్టి ఆ గణనాయుడికి మనం 10 రోజులు మనం ఘనంగా పూజలు చేసుకుంటాం. ఎందుకంటే దేవతలకైన గణాధిపతి. ఈరోజు మేము గణనాథుడిని ప్రతిష్ఠించుకొని ఈరోజుకి 9వ రోజు కావున మా కాలనీలోని పిల్లలతో ఆటపాటలతో ఈరోజు చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాము. 11వ రోజు నిమజ్జనం ఉంటుంది. అలాగే రేపు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. భక్తులందరూ సమయానికి వచ్చేసి మా యొక్క అతిథి ఆ గణనాథుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ గణనాథుడి యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందగలరని కోరుతున్నాము. శ్రీ సరస్వతి గణేష్ మండలి మా కమిటీ సభ్యులందరూ, మా గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ ఎంతో అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనాన్ని జరుపుకుంటాము. నందిపేట్ మండల కేంద్రంలో కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. రోడ్లను వెడల్పు చేసి మధ్యలో డివైడర్ నిర్మించి వెలుగులు జిమ్మే లైట్లను అమర్చనున్నారు. అందుకు నందిపేట్ సిద్ధమవుతోంది. కానీ నూతన అందాలను కొందరు విస్మరించి రోడ్డుపైనే పనులు చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం నుండి వాల్గూడ్ బిల్డింగ్ వరకు దాదాపు కిలోమీటర్న్నర మేర మెయిన్ రోడ్డును 12 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు పనులు చేపట్టారు. విస్తరణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. దాదాపు 75% పూర్తయి ఇంకా 25% విస్తరణ మిగిలింది. 100 ఫీట్ల వెడల్పుతో 2 పక్కల డ్రైనేజ్ నిర్మించి మధ్యలో డివైడర్ నిర్మించి వెలుగులు చిమ్మే విద్యుత్ దీపాలను బిగించి మండల కేంద్రానికి తలమానికంగా ఉండేందుకు సుందరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగింది. కానీ కొందరు దుకాణదారులు రోడ్డుపైనే అంతా మా ఇష్టం అన్నట్టు పనులు చేయడంతో ఫలితం లేకపోయింది. వివేకానంద చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు 2 వైపులా సర్వీసింగ్ సెంటర్లు, మెకానిక్లు, వెల్డింగ్ షాప్లో ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో అందంగా వేసిన తార్ రోడ్డుపైనే పనులు చేస్తూ రోడ్డును నష్టపరచడమే కాకుండా వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆక్రమణ చేత రోడ్డుపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ప్రజల రవాణా సౌలభ్యం కొరకు విస్తరణ చేపట్టి మంచి తారు రోడ్డు వేస్తే మళ్లీ మునుపటిలాగే యథావిధిగా రోడ్డుపైనే పనులు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది డ్రైనేజీ దాటి రోడ్డుపైన పనిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 17 సెప్టెంబర్ను ప్రజాపాలనా దినోత్సవంగా జరపడానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కలెక్టరేట్ ఆవరణ ఇందుకు సిద్ధమవుతోంది. జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ముస్తాబైంది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవాత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉదయం 10 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ప్రజాపాలన దినోత్సవ తుది ఏర్పాట్లను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక ఆహుతులకు సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ కిషన్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, పర్యవేక్షకుడు పవన్ తదితరులు ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా నవీపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి, పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేసిన సూపర్ సన్షైన్ యూత్ సభ్యులు ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలన్న సంకల్పంతో ఈ వేడుకను నిర్వహించామన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకుని నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ సన్షైన్ యూత్ ఆధ్వర్యంలో జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి, మాజీ కమిషన్ సభ్యులు అల్తాఫ్, నాయకులు గౌస్ రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి, పేద ప్రజలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ ప్రజలు ఐక్యతగా ఉండాలన్న సంకల్పంతో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా సూపర్ సన్షైన్ యూత్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ఈద్ మిలాదుల్ నబీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా హిందూ, ముస్లిం ఐక్యంగా ఉండాలని అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా అందరూ సమానంగా ఉండాలన్న మహమ్మద్ ప్రవక్త కోరిక మేరకు నవీపేట్ సూపర్ సన్షైన్ యూత్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ సన్షైన్ యూత్ అధ్యక్షులు మోహిద్, సభ్యులు యూసఫ్, అక్బర్, ఇర్ఫాన్, ఆసిఫ్, సోహెల్, షారుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మిలాద్ నబీ పండుగను పురస్కరించుకొని సూపర్ సన్షైన్ యూత్ ఆధ్వర్యంలో మరి బహదూర్పుర కాలనీ నవీపేటకు సంబంధించినటువంటి యూసుఫ్, గౌస్ గారు, మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, మరి ఇర్ఫాను, వీళ్ళంతా కలిసి ఏదైతే ప్రజలందరూ కూడా ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నవీపేట ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్లో మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మలను ముఖ్య అతిథిగా, ముఖ్యంగా సీనియర్ నాయకుడు, మరి అదేవిధంగా మన కోఆప్షన్ మెంబర్ అయినటువంటి అల్తాఫుద్దీన్ గారు, మరి అదేవిధంగా మైనార్టీ నాయకులు, ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి గౌస్భాయ్ గారు, మరి నన్ను పిలవడం జరిగింది. పిలిచినటువంటి సందర్భంగా ముఖ్యంగా ఏదైతే మిలాద్ నబీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంగా హిందూ, ముస్లిం ప్రజలందరూ ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరి ఇవాళ సేవా కార్యక్రమాలు కానీ, ఇవాళ అదేవిధంగా మరి ఒకరు మరి ప్రేమ భావాల్ని పంచుకొని మొత్తము మరి మత సామరస్యానికి చిన్నంగా ఉండడం అనేది ముఖ్యం. మరి దాంట్లో భాగంగానే ఇవాళ ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే ఈ దేశంలో, ప్రపంచంలో మానవులందరూ కూడా సమానంగా ఉంటూ సమానంగా అన్ని రకాలుగా జీవించాలనేది మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే చెప్పారో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మిలాద్ నబీ కార్యక్రమాన్ని మరి సన్షైన్ సూపర్ వాళ్ళు ఇవాళ ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆరోగ్య కేంద్రమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరి ఉన్నటువంటి పేషెంట్లకు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సహకారంతో మరి పంపడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలకు నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా మంచిగుంటూ పాడి పంటలతోని మరి అన్ని వర్గాల సర్వ విఘ్నాల అధిపతి వినాయకుని నవరాత్రి వేడుకలు దగ్గర పడ్డాయి. రోజుకో రీతిలో ఏకదంతుని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేసి ఆటపాటలతో సందడి చేశారు. ప్రజల మొక్కులు, పూజలు అందుకున్న వినాయకుడు తల్లి చెంతకు చేరేందుకు సిద్ధమయ్యాడు. నవరాత్రి పూజలలో భాగంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మండలి నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలోని అన్ని కాలనీలలో గణేష్ మండపాలు వెలిశాయి. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క ప్రాధాన్యత. అదే రకంగా ఓం శ్రీ సూర్య గణేష్ మండలి వారు మొదటి వార్షికోత్సవంలో భాగంగా మండపాన్ని సుందరంగా అలంకరించారు. స్థాపించిన రోజు నుండి ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు, భగవంతుణ్ణి కొలుస్తూ పాడుతూ పాడిన గీతాలు, ఆటపాటలతో ఆదిదేవుని పూజలు జరిపారు. మంగళవారం గణపయ్యకు గంగమ్మ ఒడికి చేర్చడానికి సిద్ధమవుతున్నారు. 10వ రోజున మండలి నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలి నిర్వాహకులు మండపంలో సోమవారం మధ్యాహ్నం పూజల అనంతరం వినాయకునికి నైవేద్యం చూపించి అన్నప్రసాద వితరణ జరిపారు. గణనాథుని మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని ఆదిదేవుని కృపా కటాక్షాన్ని పొందారు. అనంతరం జరిగిన అన్నదాన ప్రసాదంలో భాగస్వాములై భోజనం చేశారు. మండలి సభ్యులు నర్సింగ్, దిలీప్, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, భరత్, నందు, సూరజ్, మణీశ్వర్, సుశాంత్, మణిత్, నితిన్, సాయి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచన చేయించు విష్ణులోకములకు పోయాను. నారద మహాముని విష్ణులోకమున చతుర్భుజుడు, తెల్లని శరీర ఛాయగలవాడు, శంఖ చక్ర గదారుడు, పద్మవానకు శ్రీమన్నాతో మనసుతో యోనించి యోనించి చెప్పడం కానీ శక్యం కానీ అతీత స్వరూపం శక్తి సంపన్నుడు, ఆది మధ్యాంతరాయుడు, సృష్టికర్తయు, భక్తులకు కష్టములు తొలగించుతున్న వాడకు శ్రీమన్నారాయణకు స్వామి శరణం దేవా శరణాయక మూషిక వాహన గణనాథ చేతులెత్తి నిన్ను శరణు వేడితి చేరదీసేవు గణనాథ స్వామి గణపతి శరణం గత దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ మొక్కిన వాళ్ళకు మోక్షమిచ్చేవు మోదక ప్రియుడా గణనాథ మొక్కిన వాళ్ళకు మోక్షమిచ్చేవు మోదక ప్రియుడా గణనాథ. తెలంగాణ సాయుధ పోరాటం ముమ్మాటికి కమ్యూనిస్టుల పోరాటమే అన్నారు. బీజేపీ హిందూ ముస్లింల మధ్య గొడవలకు ఆజ్యం పోయడం మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఎస్వి రమ అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాందేవాడలో జిల్లా పార్టీ ఆఫీసులో సిపిఎం అఖిల భారత జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి సంతాప సభలో నివాళులర్పించి తెలంగాణ సాయుధ పోరాట వారసులను పెద్ది వెంకటరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మరియు రమ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని పనికి పుచ్చుకొని సిపిఎం జాతీయ కార్యదర్శిగా సీతారాం యేచూరి ఎదిగిన తీరును అందరూ ఆదర్శంగా తీసుకుని ఐక్య ఉద్యమాలు నిర్వహించడమే ఆయనకు ఇచ్చిన నివాళి అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నైజాం నవాబుకు, పెత్తందారులకు, దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. కానీ బీజేపీ లాంటి పాలక పార్టీలు ముస్లిం రాజుకు హిందువులకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు. చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించడం అంటే కన్నతల్లి గుండెను విచ్ఛిన్నపరచడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో సైనిక చర్యను జరిపి హింసాకాండను తెరలేపి 4000 కమ్యూనిస్టు కార్యకర్తలను చంపడం దారుణమని అన్నారు. నైజాం సర్కార్ కాసిం రజ్వీలను ఓడించి 3000 గ్రామాలను, లక్షల ఎకరాలను పంచిపెట్టిన చరిత్ర కమ్యూనిస్టులతోనే సాధ్యమైంది అని అన్నారు. చాకరేలమ్మ, దొడ్డి కుమరయ్య, షోయబుల్లా ఖాన్, మొగ్దం మొయినుద్దీన్, సుందరయ్య, రావి నారాయణరెడ్డి యేచూరి ఆశయాల బాటలో పయనించి భవిష్యత్తు పోరాటాలకు నాంది పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నూర్జాన్, శంకర్ గౌడ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నే సాహాబ్, సుజాత, నాగేశ్వరరావు, విఘ్నేష్, ఈవిల్ నారాయణ, కటారి రాములు తదితర నాయకులు పాల్గొన్నారు. చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కమ్యూనిస్ట్ శ్రేణులు కానీ మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, కమిటీ కింది స్థాయి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తా ఉన్నాం. మరి సీతారాం యేచూరి గారి గురించి ఇప్పుడు మరణించిన తర్వాత టీవీలో అందిస్తే నిన్న మొన్న టీవీలో అన్ని టీవీల్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ వచ్చినాయి. బహుశా చూసి ఉంటారని అనుకుంటున్నాను. స్టోరీ వేసినారు సీతారాం యేచూరి గారి గురించి అన్ని ఛానల్స్ చాలా అన్ని పత్రికలు చాలా గొప్పగా రాశారు. చాలా మందికి ఆయన చనిపోయిన తర్వాత అర్థమవుతాం మరి ఇంత పెద్ద నాయకుడు భారతదేశం ఒక గొప్ప యోధుని, పోరాట యోధుని కోల్పోయింది. ఒక కమ్యూనిస్ట్ని, ప్రజాస్వామికవాదిని, ఒక లౌకికవాదిని ఈ దేశం కోల్పోయిందని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. మన కమ్యూనిస్ట్ పార్టీగా మనం బాధపడడం ఒక భాగం అయితే బూర్జువా పార్టీల నాయకులు కూడా బాధపడతారు. వాస్తవంగా కమ్యూనిస్టు మరణిస్తే శత్రువు సంతోషపడాలి. పేద ప్రజల కోసం పోరాటం చేసేటువంటి యోధులు మరణిస్తే ఎవరికి ఆనందం? వర్గ శత్రువులకు ఆనందం. అంటే భూస్వాములకు, పెట్టుబడిదారులకు వాళ్ళు ఆనందపడతా ఉంటారు. భీమ్గల్లో ఘనంగా మిలాదుల్ నబీ వేడుకలు ఘనంగా జరిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు.
భీమ్గల్ పట్టణ కేంద్రంలోని సోమవారం అంగడి బజార్ పాత పోలీస్ స్టేషన్ ఉన్న దర్గా వద్ద మిలాదుల్ నబీ వేడుకలను జరిపారు. ప్రపంచానికి శాంతి సందేశానికి అందించిన మొహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా శాంతి సందేశాలను మత పెద్దలు వివరిస్తూ దర్గా మస్జిద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు నేపథ్యం మానవాళి శ్రేయస్సు కోసం మొహమ్మద్ ప్రవక్త బోధనలు చేశారు. మొహమ్మద్ ప్రవక్త గొప్ప సంస్కృత క్రీస్తు శకం 571 ఏప్రిల్ 20వ తేదీన సోమవారం రోజు సౌదీ అరేబియా దేశంలో మక్కాలో జన్మించారన్నారు. ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచానికి ప్రభుత్వం చేశారు. మానవ సమాజ సమస్యల సవాలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సమాజ సమస్యలకు సవాళ్ళన్నింటికీ ఆయన పరిష్కారం చెప్పారు. మానవ జీవితంలోని సమస్త రంగాల్లో ఆయన మార్గదర్శకం చూపారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో ఏది హితము కాదో తెలియజేశారు. మొహమ్మద్ ప్రవక్త తన 23 ఏళ్ల దైవ దౌత్య కాలంలో సాధించిన అపూర్వ విజయ సాఫల్యాలను ఈ సందర్భంగా ముస్లింలు గుర్తు చేసుకుంటారు. ఆదర్శనీయుడు మొహమ్మద్ ప్రవక్త. ప్రపంచ మానవాళికి మొహమ్మద్ ప్రవక్త ఆదర్శప్రాయుడని ఖురాన్లో అల్లాహ్ కితాబిచ్చాడన్నారు. మానవాళికి మహోదయాన్ని కలిగించే ప్రవక్త జయంతిని మిలాదున్ నబీ అని అంటారు. మొహమ్మద్ ప్రవక్త బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మత ప్రముఖులు అన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అంజుమ్ జావిద్, సయ్యద్ షబీర్, ఫైజ్ సౌత్, హసీఫ్ ఖురేషి, నవీద్, దానిష్, సైఫాన్, ఇమద్ మాజిద్, మఖ్దూమ్, సయ్యద్ అత్తరుద్దీన్, నాదిమ్, రిజ్వాన్, రేహాన్, అబ్దుల్ రెహమాన్, ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న స్ఫూర్తితో వడ్డేర్లు ఉద్యమించాలని వడ్డేరా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. మహనీయుల పార్క్ లో ఒడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టా స్థలంలో భూమి పూజ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల మహనీయుల పార్క్ లో ఒడ్డే ఓబన్న విగ్రహ ప్రతిష్టా స్థలంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రోడ్లు, భవనాలు, రైల్వేలు, పంచాయతీ నుండి పార్లమెంట్ భవనం వరకు వడ్డేర్ల చెమట, నెత్తురు ధారపోసి ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన శ్రామిక జాతులలోని ముఖ్యమైన వడ్డేర్ల ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని దండి వెంకట ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చరిత్రలో పోరాడిన జాతి మాత్రమే అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్డెర జేఏసీ జిల్లా కార్యదర్శి బత్తుల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎత్తరి రాములు, సహాయ కార్యదర్శి ఆర్ నరసింహులు, సీనియర్ నాయకులు ముద్దంగిరి నాయకులు జి శ్రీనివాస్, బి శ్రీనివాస్, పి సాయిలు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న మరి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి నల్లమల అడవి ప్రాంతంలో ఆ రోజు బ్రిటిష్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల మీద పన్నుల భారానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటానికి మరి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఓబన్న మరి ఆయనని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణలో మరి జనవరి 11న ఆయన మొదటిసారిగా పోయిన ఈ సంవత్సరం ఏర్పడినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయనని అధికారికంగా జయంతి జరపాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లు మొత్తం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. దానికి ఆ రోజే మొత్తం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉత్పత్తి కులాలైనటువంటి మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలలో అందులో ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఇవాళ వడ్డెర్ల యొక్క నెత్తురు చెమట తడిసి ఇవాళ రోడ్లు, అదేవిధంగా భవనాలు, రైల్వే మార్గాలు ఇవన్నీ కూడా వడ్డెర్లు ప్రాజెక్టులు, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, భారీ ప్రాజెక్టులు ఇవన్నీ వడ్డెర్ల యొక్క నెత్తురు చెమటతో నిర్మించడం బట్టే కానీ కాబట్టి వల్ల ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో మరి తెలంగాణ ప్రభుత్వం ఒక జాతిలో పుట్టినటువంటి ఒక వీరుని గుర్తించి మరి ఆయన జయంతిని అధికారికంగా జరపడం అనేది చాలా సంతోషించిన విషయం. అందుకే ఇవాళ నిజామాబాద్ నగరంలో అంటే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన వడ్డెర్ల యొక్క మరి వారి యొక్క స్ఫూర్తి నుంచి వచ్చినటువంటి నాయకుడిగా అంటే జాతీయ నాయకుడు, కులంలో వడ్డెర కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక స్వతంత్ర సమర యోధుని మొదలుగా వడ్డెర్లు సొంతం చేసుకొని గ్రామాన మరి వడ్డే ఓబన్న మరి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మండపాలలో భక్తులచే పూజలు అందుకున్న వినాయక నిమజ్జనం మొదలైంది. ఇదివరకే పలు గ్రామాలలో నిమజ్జనాలు జరిగాయి. వినాయక్ నగర్లోని వినాయక బావిలో సైతం గణపయ్యలను నిమజ్జనం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ ప్రాంతానికి వినాయక్ నగర్ అనే నామకరణం రావడానికి కారణం ఇక్కడ గణపతిలో నిమజ్జనం చేసే బావి ఉండటం. పూర్వకాలం భారీ విగ్రహాలు లేకుండేవి. నగరంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేసేవారు. నిమజ్జనం కోసం మున్సిపల్ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాలు, ఫ్లాట్ లైట్లు బిగించారు. సోమవారం నుండే నిమజ్జనం మొదలైంది. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం దుబ్బా నుండి గణేష్ నిమజ్జన శోభాయాత్ర మొదలు కానుంది. అందుకోసం అధికార యంత్రాంగం శోభాయాత్ర జరిగే ప్రాంతాలను సందర్శించి వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు జరిపి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐజీ సిపి పరిశీలించారు. 3 అడుగుల విగ్రహాలను వినాయక బావిలో అంతకు ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను బాసేర్, ఉమ్మెడ గోదావరిలో నిమజ్జనం జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు వెల్లడించారు. వరుస పండగలతో నగరం సందడిగా మారింది. వరుస దొంగతనాలతో బాన్స్వాడ హడలెత్తిపోతోంది. భయంగా ప్రజలు జీవనం వెల్లదీస్తున్నారు. గణపతి మెడలో వేసిన కరెన్సీ దండను సైతం అపహరించారు. బాన్స్వాడ పట్టణంలోని చైతన్య కాలనీలో కిరాణా దుకాణంలో షట్టర్ లేపి లోపలికి చొరబడ్డారు దొంగలు. 40,000 అపహరించారు. అదే కాలనీలో గణపతిని మెడలో ఉన్న డబ్బుల దండను సైతం ఎత్తుకెళ్లారు. బాన్స్వాడ పట్టణంలోని వరుసగా చోరీలు జరుగుతున్నాయి. టీచర్స్ కాలనీలో సైకిల్ కూడా ఎత్తుకెళ్లారు. ఆ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ చైతన్య కాలనీ పాతూరు రోడ్డు కిరాణా షాపు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమేనని సిపిఐఎంఎల్ మాస్లైన్ పేర్కొంది. నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ కోటగిరిలో సదస్సు నిర్వహించారు. సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కమ్యూనిస్టు గెరిల్లా పోరాటం ఉన్నత దశకు చేరిన సందర్భంలో తెలంగాణలో ఫ్యూడల్ నిజాం రజాకార్లు ఓటమి దశలో ఉన్న పరిస్థితిలో జమీందారులు పల్లెలను విడిచి పట్టణాలకు పారిపోయిన నేపథ్యంలో నిజాం ప్రభుత్వం రాజీ చేసుకుని నెహ్రూ పటేల్ సైన్యం తెలంగాణపై మిలిటరీ యాక్షన్ జరిపిందన్నారు. నిజాం 3 రోజులలో లొంగిపోయి ఒప్పందం చేసుకుని నజరానాలు రాజ్ ప్రముఖ బిరుదు అందుకున్నాడన్నారు. పటేల్ సైన్యం తెలంగాణలో కమ్యూనిస్టులను వెంటాడిందన్నారు. 3,000 మంది గెరిల్లా పోరాట యోధులను కష్టజీవులను పోటున పెట్టుకుందని లక్షలాది ప్రజలను దారుణ హింసలకు గురిచేసిందన్నారు. కమ్యూనిస్టులు పంచిన లక్షలాది ఎకరాల భూమిని తిరిగి భూస్వాములకు ఇచ్చే కార్యక్రమం తీసుకుని పారిపోయిన ఫ్యూడల్ జమీందారులను తిరిగి పల్లెల్లోకి తీసుకొచ్చిందన్నారు. ప్రజలు సాధించుకున్న విజయాలను స్వేచ్ఛను ధ్వంసం చేసిందన్నారు. మొత్తంగా చూస్తే ఇది పరాజయ ముఖంలో ఉన్న నిజాం ప్రభును రక్షించడం, తెలంగాణలో కమ్యూనిస్టుల పట్టును ధ్వంసం చేయడం, ప్రజల పోరాటాన్ని కమ్యూనిస్టు సాయుధ పోరాటాన్ని నెత్తుటేరులో ముంచడం 1948 సెప్టెంబర్ 17 పటేల్ పోలీస్ యాక్షన్ అసలు లక్ష్యమన్నారు. అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రజల విజయాలకు విద్రోహం జరిగిన రోజని, ముమ్మాటికి అది నిజాం, పటేల్, నెహ్రూ సైన్యం కూడబలుక్కుని విద్రోహం జరిపిన రోజని ఆరోపించారు. అందువల్ల తెలంగాణ ప్రజలు సెప్టెంబర్ 17ను తెలంగాణ సాయుధ పోరాటానికి విద్రోహం తలపెట్టిన రోజుగా జరపాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ తరపున ప్రజలను కోరారు. ఈ సదస్సులో డివిజన్ సహాయ కార్యదర్శి సాయిగౌడ్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, సిఎల్సి జిల్లా కార్యదర్శి ఆల్గొట్ రవీందర్, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్, నాయకులు సాయిబాబా, లలిత, శివకుమార్, రాజేష్, సాయిరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం ప్రధానంగా ఆనాడున్న తెలంగాణలో ఉన్న దొరలు, భూస్వాములు, జామీందారులకు వ్యతిరేకంగా ప్రజలంతా వెట్టి బానిసలకు వ్యతిరేకంగా, ఆనాడున్న కష్టాలకు వ్యతిరేకంగా, ఆనాడు స్వేచ్ఛకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన పోరాటం. ఈ పోరాటంలో ఒక హిందువులకు వ్యతిరేకంగా ఏదైతే హిందూ దొరలకు వ్యతిరేకంగా పోరాటం ప్రధానంగా జరిగింది. ఆ నైజాం రాజ్యం ఉన్న గ్రామీణ ప్రాంతాలంతా హిందూ దొరలే ఉన్నారు. ఈ పోరాటంలో ముస్లింలు, హిందువులు ఒక కుల మత అనేది లేకుండా ప్రజలంతా తిరుగుబడిన పోరాటం. కాబట్టి ఇది ఆనాడు ఏదైతే ఉందో హిందూ ముస్లిం పోరాటం కాదని మేము చెప్తున్నాం. ప్రధానంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు, ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని భారీ ర్యాలీ, సందేశం ఇచ్చిన మత పెద్దలు. నూట 8 రకాల నైవేద్యాలతో వినాయకునికి పూజలు, భీమ్గల్లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు. సెప్టెంబర్ 17పై తేలని నిర్ణయం, విలీనం, విమోచనం, విద్రోహం అంటూ వాదనలు. అసలు ఏది నిజం?
రోడ్లపైనే దుకాణాలు, కొత్త శోభ కల్పించినా పట్టించుకునే నిర్వాహకులు. నందిపేటలో నెలకొన్న వైనం. ప్రజాపాలన కోసం సర్వం సిద్ధం. కలెక్టరేట్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.